మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆషాఢ పౌర్ణమి బుధవారం. దీనికి గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని పేర్లున్నాయి. అయితే ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీకున్న దరిద్రం దోషాలు పోయి మీ తలరాత మారిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఎందుకంటే ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసే ప్రతి పూజకు, దానానికి ఎంతటి విశేష ఫలం ఉంటుందో ఈరోజు మనం చేసే స్నానానికి కూడా అంతే అద్భుతమైన శక్తి ఉంటుంది. ఈ గురు పౌర్ణమి రోజు పౌర్ణమి ఘడియల్లో చేసే స్నానం మన పూర్వజన్మల పాపాలను సైతం తొలగించేంతటి మహాశక్తిని కలిగి ఉంటుంది. పౌర్ణమి రోజున చంద్రుడి కిరణాలు నీటిపై పడినప్పుడు ఆ నీటికి ఒక విశేషమైన ఔషధ ఆధ్యాత్మిక శక్తి తోడవుతుంది. అందుకే ఈ గురు పౌర్ణమి రోజున మనం చేసే స్నానం మన దరిద్రాన్ని, కష్టాలను, పాపాలను పటాపంచలు చేసే ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఉదయం అలాగే సాయంత్రం మనం స్నానం చేసే నీటిలో ఒక ప్రత్యేకమైన పదార్థాన్ని వేసుకుని స్నానం చేస్తే చాలు, మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడని అద్భుతాలు జరుగుతాయి. సంవత్సరమంతా మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. మీకున్న పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ స్నానంతో మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. మీకు రాజయోగం పడుతుంది. ఈ గురు పౌర్ణమి స్నానంతో శరీరంలో పేరుకుపోయిన చెడు రోగాలు, అనారోగ్య సమస్యలు మొత్తం పోయి నూతన ఉత్తేజం, అంతులేని ఉత్సాహం మీ సొంతమవుతాయి. మీ ఇల్లు, మీ మనస్సు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిండిపోతాయి. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఎలాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు, ఏ కూరలు తినకూడదు, ఈరోజు ఆవుకి ఏ పదార్థాలు పెడితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు దయచేసి మన ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కమెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. నిద్రలేచిన తర్వాత చక్కగా బయట వాకిలంతా కూడా ఊడ్చుకొని మంచిగా ముగ్గు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. ఇంటి వాకిలిని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా మీ ఇంటిని అలంకరించుకోవాలి. ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు గనుక మీ ఇంటి బయట మంచిగా అలంకరించుకోవాలి. ఈరోజు ఇంట్లో గురుస్వరూపమైన దక్షిణామూర్తిని గాని, దత్తాత్రేయ స్వామి వారిని గాని లేదా సాయిబాబాను గాని పూజించుకోవాలి. వ్యాసుల వారిని కూడా పూజించుకోవచ్చు. అలాగే ఈ రోజు తప్పనిసరిగా గుడికి వెళితే సంవత్సరమంతా కలిసి వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు గురువుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి. మీకు గురువులు లేకపోతే లేదా గురువులు మీ దగ్గర లేకపోతే మీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోండి. తల్లిదండ్రులు కూడా లేకపోతే దగ్గరలోని గుడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని అక్కడి పండితులు గారి పాదాలకు నమస్కారం చేసుకోండి. ఇలా గురు పౌర్ణమి రోజు గురువులను పూజిస్తే మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఒక గాజు బౌల్లో పిడికెడు ఉప్పును వేసి ఆ ఉప్పు మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లి మీ పూజ గదిలో ఒక మూలన పెట్టి ఉంచండి. అలా పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలా పెట్టిన ఉప్పు బౌల్ను 24 గంటల తర్వాత తీసి ఉప్పును, పసుపు కుంకుమలను పారే నీటిలో కలిపేయండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. అంటే రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ తెలుపు మరియు ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహాల ప్రభావం మీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. స్కై బ్లూ కలర్ కాకుండా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాదు, ఈ గురు పౌర్ణమి రోజు ఆడవారందరూ నుదుడున కుంకుమ బొట్టును పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది, ధనానికి కొరత అనేది ఉండదు. అలాగే ఆషాఢ మాసంలో ఇప్పటి వరకు గోరింతాకును ఒక్కసారి కూడా పెట్టుకొని వారు ఉంటారు. గురు పౌర్ణమికి ఒకరోజు ముందు పెట్టుకుంటే చాలా మంచిది.
లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గోరింటాకును కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు ఇప్పటి వరకు అస్సలు గోరింటాకును పెట్టుకోకపోతే గురు పౌర్ణమి ముందు రోజు పెట్టుకోండి, మీకు అంతా మంచిగా జరుగుతుంది. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను పొరపాటును కూడా ఇంటికి తీసుకురాకూడదు అని, అవి తెస్తే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి నాడు ప్రధానంగా ఇనుము, స్టీలు లేదా ఉక్కుతో చేసిన వస్తువులను కొనడం అశుభం. ఎందుకంటే ఇనుము శనిదేవునికి, రాహువుకు ప్రతీక కాబట్టి పౌర్ణమి లాంటి అత్యంత శుభదినాల్లో వీటిని కొత్తగా కొని ఇంటికి తీసుకురావడం వల్ల ప్రతికూల శక్తులు ఇళ్లలోకి ప్రవేశిస్తాయి, కష్టాలు వస్తాయి. అదేవిధంగా కత్తులు, కత్తెరలు, బ్లేడ్లు, సూదులు వంటి పదునైన వస్తువులను కూడా ఈ రోజున అస్సలు కొనుగోలు చేయకూడదు. ఇవి ఇంట్లో అనవసరమైన విభేదాలకు, కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన కలహాలకు దారితీస్తాయి. అలాగే పౌర్ణమి నాడు తోలుతో తయారు చేసిన వస్తువులు అంటే చెప్పులు, బూట్లు, పర్సులు, బెల్టులు వంటివి కొనడం కూడా నిషిద్ధమే. ఇంటిని శుభ్రం చేయడానికి అవసరమైన చీపురును కూడా పౌర్ణమి రోజు కొనకూడదు. కాదని కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని, తద్వారా ఊహించని ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు. వంట నూనెలు, అందులోనూ నువ్వుల నూనె లేదా ఆవ నూనె వంటివి పౌర్ణమి రోజున కొనుగోలు చేయరాదు. అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా చిన్నపిల్లలకి, ఆడపిల్లలకి, మగపిల్లలకి, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కాస్తంత రాళ్ల ఉప్పు తీసుకొని, 2 ఎండుమిరగాయలు తీసుకొని, కాస్తంత వెంట్రుకలు కూడా వేసుకొని అందులో వాటితోటి దిష్టి తీసేసుకోండి. ఎందుకంటే చాలామంది మనం బాగుంటున్నాం, మనం బాగుపడుతున్నామని చెప్పి లోపల కుళ్ళిపోతూ ఉంటారు. వారి ఏడుపులు అనేవి మనకి తగలకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీటితోటి దిష్టి తీసుకోవాలి. ఈరోజు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసిన తర్వాత ఒక రాగి లేదా ఇత్తడి గ్లాసులో కొద్దిగా స్వచ్ఛమైన నీటిని తీసుకోవాలి. ఆ నీటిలో చిటికెడు ఎర్రటి కుంకుమను, ఒక చుక్క పచ్చి పాలను వెయ్యాలి. ఆ తర్వాత 2 లవంగాలను తీసుకొని వాటిని మెత్తగా పొడిలాగా చేసి ఆ లవంగాల పొడిని కూడా ఆ నీటిలో కలపాలి. ఇప్పుడు ఆ సుగంధభరితమైన పవిత్రమైన నీటిని మీ ఇంటి సింహద్వారం మెయిన్ డోర్ మీద, గడప మీద చల్లుకోవాలి. ఇలా ఉదయాన్నే చల్లుకోవడం వల్ల మీ ఇంటిని పట్టి పీడిస్తున్న దరిద్రం, అదృశ్య నకారాత్మక శక్తులు మొత్తం పటాపంచలైపోతాయి. సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున మీకు వీధిలో ఎక్కడైనా కుక్కలు కనిపిస్తే వాటికి అన్నంలో కొన్ని నువ్వులు కలిపి, తర్వాత కూర గాని పెరుగు గాని కలిపి ఆ అన్నాన్ని ఆహారంగా పెట్టాలి. ఇలా ఈ పవిత్రమైన రోజు కుక్కలకు ఆహారం పెడితే జాతకంలోని నవగ్రహ దోషాలు తొలగిపోయి సకల దేవతల అపారమైన అనుగ్రహం కలుగుతుంది. తద్వారా జీవితంలో ఊహించని సకల ఐశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పసుపు వత్తులతో దీపం వెలిగించాలి. పసుపు నీటిలో వత్తులను నానబెట్టి ఆ వత్తులు తడి లేకుండా ఆరబెట్టి దీపం వెలిగించండి. గురు పౌర్ణమి రోజున ఇలా పసుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ పౌర్ణమి రోజున మీ బీరువా పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి మీ బీరువా లాకర్లో 2 పసుపు కొమ్ములు పెట్టుకోండి. అలా పెడితే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని తప్పు పనులు పొరపాటున కూడా చేయకూడదు. ఈ పౌర్ణమి రోజు ఎవ్వరికీ కూడా పొరపాటున అప్పు కూడా ఇవ్వకూడదు. అలాగే ఎవరి నుంచి అప్పు కూడా తీసుకోకూడదు. ఈ పౌర్ణమి రోజు, ఈ పౌర్ణమి నాడు పగటిపూట నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లో దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పొరపాటున ఏముందిలే అని చెప్పి మధ్యాహ్న సమయంలో కనుక నిద్రపోయారు అంటే కనుక మీ ఇంట దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజు దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే జుట్టుకు నూనె రాసుకోవడం, ఆ జుట్టును కత్తిరించడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు కూడా అస్సలు చేయకూడదు. అలాగే పౌర్ణమి రోజు ఎవ్వరితో గొడవలు పడకూడదు, ఎవ్వరిని తిట్టకూడదు, దూషించకూడదు. అలాగే పౌర్ణమి రోజు రాత్రి సమయంలో శ్మశానాలకి, పాడుబడిన ఇళ్లలోకి, చీకటిగా ఉండే ప్రదేశాల్లోకి ఒంటరిగా వెళ్ళకూడదు. ఎందుకంటే పౌర్ణమి రాత్రి అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు సంచరిస్తాయని శాస్త్రాల్లో ఉంది గనుక పౌర్ణమి రోజు రాత్రి ఈ ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. ఈ పౌర్ణమి అనేది దృష్టిదోష నివారణకు చాలా చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా,
ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాలలో ఉంది. నరుడి దృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురువుగారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. కాబట్టి గురువులు ఉన్నవారు గురువు పాదాలకి పూజ చేసి ఆశీర్వాదం తీసుకోండి. ప్రత్యేకంగా గురువులు లేనివారు ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ఉన్న పంతులు గారి పాదాలకు నమస్కారం చేసి పంతులు గారికి 11 రూపాయలను దక్షిణగా వెయ్యండి. ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటే మీ జాతకంలో గురుబలం పెరిగి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఇక మీ జీవితంలో కష్టాలే ఉండవు. గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ గురుస్వరూపమైన సాయిబాబాను పూజించాలి. ఈ పౌర్ణమి రోజున గురువులను పూజిస్తే రాత్రికి రాత్రే అదృష్టం వరించి మీ కుటుంబానికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించి సాయిబాబాకు నైవేద్యంగా పాలతో తయారు చేసిన స్వీట్లను నివేదించండి. ఈ గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా సాయిబాబా దేవాలయానికి వెళ్ళి దునిలో కొబ్బరికాయను వేయండి. సకల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. దునిలో కొబ్బరికాయతో పాటుగా నవధాన్యాలు, ఒక కర్పూరం కూడా వేసి దునికి నమస్కారం చేసుకుంటూ ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. భయంకరమైన జాతక దోషాలన్నీ తొలగిపోయి సాయిబాబా అనుగ్రహం వెంటనే లభిస్తుంది. వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు పోవాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్లు రావాలన్నా ఈ గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి నానబెట్టిన శనగలను దారానికి గుచ్చి ఒక దండలాగా తయారు చేసి దత్తాత్రేయుని దేవాలయానికి వెళ్ళి ఆ శనగల దండను దత్తాత్రేయునికి సమర్పిస్తే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది. అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లు లభిస్తాయి. ఈ గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజునే వ్యాస మహర్షి జన్మించాడు. పురాణాల ప్రకారం ఈ గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురుదేవులను పూజిస్తారో అలాంటి వారికి కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయని వ్యాస మహర్షి వరమిచ్చాడు. వ్యాస మహర్షి వరమిచ్చినట్టుగానే పూర్వం చాలామంది భక్తులు వ్యాస మహర్షిని పూజించి ఎన్నో వరాలను పొందారు. వ్యాస మహర్షిని పూజించలేని వారు గురుస్వరూపమైన దక్షిణామూర్తిని పూజించినా, దత్తాత్రేయుడిని పూజించినా, సాయిబాబాని పూజించినా మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినన్ని వరాలను ప్రసాదిస్తానని స్వయంగా ఆ వ్యాస మహర్షి వివరించాడు. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుణ్ణి చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేసుకోండి. కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈరోజు మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగు పూలతో పూజ చేయండి. పసుపు రంగు నైవేద్యాలను పెట్టండి. అంటే ఫ్రూట్స్ పెడితే అరటి పండ్లు, మామిడికాయ ఇలా పసుపు రంగులో ఉండేవి పెట్టండి. మీరు ఇంట్లో నైవేద్యాలు వండితే పసుపు రంగులో ఉండే పులిహోర పెట్టవచ్చు, లేదా దద్దోజనంలో చిటికెడు పసుపు వేసి పెట్టవచ్చు, లేదా శనగలను పసుపు నీటిలో నానబెట్టి ప్రసాదంగా పెట్టవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి ఈరోజు ఇలా పసుపు రంగు నైవేద్యాలు పెడితే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, కోట్ల వర్షం కురుస్తుంది అని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.
ప్రత్యేకించి ఆషాఢ పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు నక్కతోక తొక్కినట్లు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో మామిడి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో మామిడి చెట్టు గురించి చెప్పారు. ఏ శుభకార్యానికైనా మామిడి తోరణాలు కట్టాల్సిందే. మామిడి ఆకులకు ఎక్కువ మంది ఒక చోట చేరినప్పుడు ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మామిడి చెట్టును వేదాలలో స్వర్గఫలంగా చెప్పారు. మందర పర్వతంపై మామిడి చెట్టు ఉందని భాగవతంలో చెప్పబడింది. ఒక సందర్భంలో శివుడి శాపానికి గురైన పార్వతీదేవి భూలోకానికి వచ్చి ఒక ప్రదేశంలో మామిడి చెట్టు క్రింద మట్టితో శివలింగాన్ని చేసి పూజించిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మామిడి చెట్టు ఎంతో పవిత్రమైన వృక్షం. ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు మామిడి చెట్టును తాకితే చాలు మీ కష్టాలు, సమస్యలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు మీకు ఎక్కడ మామిడి చెట్టు కనిపించినా లేదా మీరే మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోయండి. తర్వాత మామిడి చెట్టుకు ఒక్క నమస్కారం చేసుకుని 11 సార్లు ఆ చెట్టును తాకండి. అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి. ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా చేసిన తర్వాత కాసేపు మామిడి చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళండి. ఇదంతా చేయలేని వారు మామిడి చెట్టును జస్ట్ 11 సార్లు టచ్ చేయండి చాలు. ఇలా మామిడి చెట్టును తాకటం వలన మీ శరీరంలోనికి అద్భుతమైన శక్తులు ప్రవేశించి మీ జీవితం మారిపోతుంది. మరణించిన తర్వాత నరక బాధలు ఉండకూడదు అనుకునేవారు ఈ గురు పౌర్ణమి రోజు తప్పక మామిడి చెట్టును తాకాలి. ఇక గురు పౌర్ణమి రోజు మీకు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు మీ ఇంటి దగ్గర కానీ లేదా గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆవు కనిపిస్తే ముందు ఆ గోమాతను మీ చేతితో తాకండి. అలా గోమాతను తాకితే చాలు మీకు ఉండే దరిద్రం మొత్తం పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా ఆవును తాకిన తర్వాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి క్యాబేజీను ఆహారంగా పెట్టండి. క్యాబేజీతో పాటుగా కొంచెం బెల్లం తురుమును కూడా పెట్టండి. సాధారణంగా మీ ఇంటి దగ్గర వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకైనా క్యాబేజీను పెట్టవచ్చు. లేదంటే గోశాలల్లో ఉండే ఆవులకు, గుడి దగ్గర ఉండే ఆవులకు అయినా సరే క్యాబేజీను ఆహారంగా పెట్టవచ్చు. ఇలా గురు పౌర్ణమి రోజు క్యాబేజీను, బెల్లంను గోవుకు ఆహారంగా పెడితే కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి. వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది. సంతాన దోషాలు పోతాయి. మంచి సంతానం కలుగుతుంది. మీరు అన్ని శుభాలే వింటారు. కాబట్టి మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే క్యాబేజీను, బెల్లంను తినిపించండి. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది. సన్మార్గంలో నడవవచ్చు. దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి. దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి, బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి, బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోషం ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు,
ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. ఇక అసలు విషయంలోకి వస్తే ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ముఖ్యంగా 3 వస్తువులలో ఏ ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది. ఒకటి ఎర్రటి రంగు పువ్వు లేదా వట్టి వేర్లు, అవి లేకపోతే లేత వేపాకులు 7 వేసుకొని స్నానం చేయాలి. ఈ మూడింటిలో మీ వీలును బట్టి మీకు అందుబాటులో ఉన్న ఏ ఒక్క వస్తువును వేసుకొని స్నానం చేసినా కూడా ఎంతో అద్భుతమైన ఫలితం వస్తుంది. ఈ మూడింటికి ప్రకృతిలో ఉన్న దైవిక శక్తులను ఆకర్షించే గుణం పుష్కలంగా ఉంది. ముందుగా దొరికితే ఎర్రటి రంగు పువ్వులు నీటిలో కలిపి స్నానం చేసుకోండి. ఎరుపు రంగు అనేది అమ్మవారికి, ముఖ్యంగా లక్ష్మీదేవికి మరియు దుర్గాదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రంగు. ఈ గురు పౌర్ణమి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఒక ఎర్రటి పువ్వు రేకులను వేసుకుని స్నానం చేయాలి. అంటే ఎర్ర గులాబీ, ఎర్ర మందారం లేదా ఎర్ర చామంతి లాంటి పూలను తీసుకువచ్చి వాటి రేకులను మీరు స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రటి పూలు కదా అని చెప్పి ఎర్రటి గన్నేరు పూలు మాత్రం పొరపాటున కూడా నీటిలో వేసుకోకూడదు. గన్నేరు పూలు దేవుడి పూజకు వాడతారు, కానీ అవి విషపూరితమైన లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకుంటే చర్మ సమస్యలు లేదా ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గన్నేరు పూలకు మాత్రం దూరంగా ఉండండి. కేవలం గులాబీ, మందార, చామంతి లాంటి పూలను మాత్రమే ఉపయోగించండి. ఒకవేళ మీకు ఎర్రటి పూలు దొరకకపోతే ఎటువంటి చింత అవసరం లేదు. ఆయుర్వేదంలోనూ ఆధ్యాత్మికంగానూ ఎంతో విశిష్టత ఉన్న వట్టివేర్లను తెచ్చుకుని మీరు వాడుకోవచ్చు. ఈ వట్టివేర్లు మీకు ఆయుర్వేద షాపుల్లో కానీ పూజా సామాగ్రి అమ్మే దుకాణాల్లో కానీ చాలా సులభంగా దొరుకుతాయి. ఈ వట్టివేర్లను తెచ్చుకుని మీరు స్నానం చేయడానికి సిద్ధం చేసుకున్న నీటిలో వేసి ఒక 5 నిమిషాల తర్వాత ఆ నీటితో స్నానం చేయాలి. వట్టివేర్లకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే గుణం, అలాగే అద్భుతమైన సుగంధాన్ని వెదజల్లే గుణం ఉంటుంది. ఆధ్యాత్మికంగా చూసుకుంటే వట్టివేర్లు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ వట్టివేర్లు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల దరిద్ర దేవత మీ దరిదాపుల్లోకి కూడా రాదు. మీపై ఉన్న దిష్టి దోషాలు, నరఘోష అన్నీ పటాపంచలు అయిపోతాయి. మనస్సుకు అంతులేని ప్రశాంతత లభిస్తుంది. ఇకపోతే మీకు ఎర్రటి పూలు దొరకలేదు, అలాగే వట్టివేర్లు కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు అనుకునేవారు ఏమాత్రం నిరాశపడకండి. మీ ఇంటి దగ్గరలో లేదా మీ పరిసరాల్లో ఎక్కడో ఒక చోట వేప చెట్టు ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఆ వేప చెట్టు నుండి ఒక 7 లేత వేపాకులను కోసుకుని తెచ్చుకోండి. ముదిరిన ఆకులు కాకుండా లేతగా ఉన్న వేపాకులని మాత్రమే తీసుకోండి. ఆ 7 వేపాకులను మీ చేత్తోనే మెత్తగా నలిపేసి మీరు స్నానం చేసే గోరువెచ్చని లేదా చల్లటి నీటిలో కలిపేసి స్నానం చేసుకోండి. వేప అనేది సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపం. మహామారి లాంటి ఎన్నో రోగాలను తరిమికొట్టే అద్భుతమైన సంజీవని ఈ వేప. పౌర్ణమి రోజున వేపాకులు వేసిన నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరంలో ఉన్న ఎలాంటి చర్మ వ్యాధులైనా, అనారోగ్య సమస్యలైనా ఇట్టే మాయమైపోతాయి. అంతేకాకుండా మీ చుట్టూ ఒక రక్షక కవచం ఏర్పడి ఎటువంటి దుష్ట శక్తులు మీ దరి చేరకుండా కాపాడబడతారు. ఈ విధంగా గురు పౌర్ణమి రోజున ఈ 3 వస్తువులలో అనగా ఎర్రటి పువ్వు, వట్టి వేర్లు లేదా 7 లేత వేపాకులు లో ఏ ఒక్కటి నీటిలో కలిపి స్నానం చేసినా చాలు, మీకు సంవత్సరమంతా అద్భుతంగా కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యం మీకు ప్రాప్తిస్తుంది. దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదు. మీ తలరాత ఒక్కసారిగా మారిపోతుంది.
మీకు ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. శరీరంలో దాగి ఉన్న చెడు రోగాలు మొత్తం పోయి నూతన ఉత్తేజం, ఉత్సాహం మీ సొంతమవుతాయి. కాబట్టి రేపు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఇవి కలుపుకుని స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వండకూడని కూరల విషయానికి వస్తే ముందుగా నాన్ వెజ్ను అస్సలు వండకూడదు. అంటే చికెను, మటను, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా వండకూడదు. కోడిగుడ్డుని చాలామంది శాకాహారంగా భావిస్తూ వండి తెలియక తినేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి కూడా ఏదైనా అనారోగ్యంగా ఉన్నవారికి కోడిగుడ్లు ఇస్తూ ఉంటారు. ఉడకపెట్టేసి తింటూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారం కాబట్టి పొరపాటున కూడా ఈ ఆషాఢ పౌర్ణమి రోజు గుడ్డును తినకూడదు, వండకూడదు. నాన్ వెజ్ని ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అంటే చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వవచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వవచ్చు, బిర్యానీల రూపంలో అవ్వవచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్ రూపంలో అవ్వవచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పొరపాటున కూడా చికెన్, ఫిష్ లేదా మటన్ అవ్వవచ్చు, లేదా రొయ్యలు అవ్వవచ్చు, పీతలు అవ్వవచ్చు. వీటిని పొరపాటున కూడా వండకూడదు, తినకూడదు. మనం పండుగ పూట ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలకు కొన్ని కూరలు అంకితం చేయబడుతూ ఉంటాయి. పండుగ పూట అలాంటివి వండినా తిన్నా కూడా అష్టదరిద్రాలు అనేవి మన వెంటపడి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కనుక ముందు ఈరోజు నాన్ వెజ్ వండకండి. అలాగే ఈరోజు వంకాయ కూరను కూడా వండకూడదు. చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది. వంకాయ మన బుద్ధిని మందగించేలాగా చేస్తుంది. అందుకే చాలామంది హిందూ పండుగల పర్వదినాల్లో వంకాయను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. గురు పౌర్ణమి రోజు కూడా వంకాయ తినకూడదు. కాదని ఈ రోజున వంకాయను ఇంట్లో వండటం కానీ తినటం కానీ చేస్తే కష్టాల పాలవుతారు. అనవసరమైనటువంటి కష్టాలు, నిందలు వచ్చిపడే అవకాశం అనేది ఉంటుంది. చేతిలోని ధనం వృధాగా పోతుంది. వంకాయలో 3 రకాలు ఉంటాయి. తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు, మామూలు వంకాయలు. ఈ 3 విధాలైనటువంటి వంకాయలను కూడా ఈరోజు తినకూడదు. కనుక ఈరోజు ఏ రూపంలోనూ కూడా వంకాయను తినవద్దు. ఫ్రై రూపంలో కావచ్చు, కర్రీ రూపంలో కావచ్చు, గుత్తి వంకాయ రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా వంకాయను తినవద్దు. కాదని తింటే మాత్రం లేనిపోని కష్టాలు వస్తాయి. కనుక ఈ ఒక్క రోజున వంకాయ తినకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఇక తర్వాత బంగాళదుంపలను కూడా ఈరోజు అస్సలు తినకూడదు. కాదని ఈరోజు బంగాళదుంపలను తింటే పరమ దరిద్రం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు వస్తాయి, అప్పుల పాలు అయిపోతారని పురాణాలలో ఉంది. బంగాళదుంపలను కూరల రూపంలో, ఫ్రెంచ్ ఫ్రైస్ రూపంలో, చిప్స్ రూపంలో అవ్వవచ్చు, చిప్స్ ప్యాకెట్ల రూపంలో అవ్వవచ్చు, లేదా బజ్జీల రూపంలో అవ్వవచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా బంగాళదుంపలను తినవద్దు. తెలియక ఈరోజు బంగాళదుంపల కూర తింటే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతుంది. మీ చేతిలోని ధనమంతా కూడా ఖర్చు అయిపోతుంది. అంటే ఆ ధనం మీకు ఏ విధంగా ఉపయోగపడదు, అనవసరంగా వృధాగా పోతుంది. తర్వాత మీరు ధనం కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఏ రూపంలోనూ బంగాళదుంపలను తినకండి. ఇకపోతే ఈరోజు ముల్లంగిని కూడా తినకూడదు. ముల్లంగిలను సాంబారుల్లో, పప్పుచారుల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలాంటి పండుగ రోజుల్లో ఆడవారు ఎక్కువగా పప్పులు, పప్పుచారులు, సాంబారులు ఇలాంటివి వండుతూ ఉంటారు. ఆ సాంబారుల్లో, పప్పుచారుల్లో చాలా రకాల కూరగాయలను వేస్తూ ఉంటారు. కాబట్టి అలా కూడా ముల్లంగిని తినకూడదు, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ వంకాయలు, బంగాళదుంపలు, ముల్లంగి ఈ 4 రకాల కూరలు వండకూడదు. కాదని ఈ కూరలు వండినా తిన్నా కష్టాల పాలవుతారు. ఈ పౌర్ణమి రోజు తెలియక ఈ కూరలను తింటే అష్ట కష్టాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఒక సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం
ఒక్కటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాసమహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసు కదా. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని, అంబికా దాసికి విదురుణ్ణి ప్రసాదించినాడు. పాండవగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతమయ్యింది. 18 పురాణాలు రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని రచించాడు. అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాసమహర్షినే మొదటిగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించటమే కాదు, ఒక పండుగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది. ఇలా గురు భగవాను స్మరించుకుని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేదే ఉండదు. సకల సంపదలను సొంతం చేసుకున్న వారవుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి, శుభం చేకూరుతుంది. శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున మీరు శివుడు ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పువ్వులను ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆ శివుని అనుగ్రహం దక్కుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ పూజ గదిలో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి. గురు పౌర్ణమి రోజున శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు. ఈ పౌర్ణమి రోజున పెళ్లిగాని ఆడవారు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. వివాహం కాక బాధపడేవారు, మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లిగాని ఆడవారు తెలగపిండితో లేదా బియ్యపిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇలా కోకిల ప్రతిమను పెట్టి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది. పౌర్ణమి మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతి పెట్టండి చాలు. 1 గంటలో దరిద్రమంతా కూడా పోతుంది. ధనం దూసుకు వస్తుంది. గంటలో మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు 1 నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఏ పని చేసినా, ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావాల్సిందల్లా 1 నిమ్మకాయ అంతే. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి.
కనీసం అమ్మవారి దగ్గర దీపాన్ని అయినా సరే పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది, అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది, మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పక అందరూ ఈ పరిహారాన్ని చేయండి. మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒక నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తుంది, ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవటం వలన దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది, కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి. కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి చాలా మంచి తిథి, మనపై ఉన్న చెడును, నకారాత్మక శక్తులను తొలగించుకునే ఇది. కొంతమంది నెగిటివ్ ఎనర్జీల వలన చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటము, మెడ నొప్పి, తల బరువుగా అనిపించటము, ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్టశక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి. అది కూడా ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి. ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి, అంటే రాత్రి 6 నుండి 9 మధ్యలో చేసుకోవాలి. ఏమీ లేదు, ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకుని దానిని పైనుండి 4 భాగాలుగా కొయ్యండి, అంటే పువ్వు విచ్చిలినట్లుగా కొయ్యండి. అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుప్పును కూరండి, అంటే నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టండి. ఆ తర్వాత కుంకుమతో 5 బొట్లు పెట్టండి. టాప్లో 1 బొట్టు, అలాగే 4 నిమ్మకాయ ముక్కల మీద 4 బొట్లు ఫోటోలో చూపిస్తున్నట్లుగా, ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకుని ఇల్లంతా కలియదిరగండి. హాలు, కిచెను, బెడ్రూము, స్టోర్ రూము, బాత్రూము, ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి. తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి. దేవుడా, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం వలన, దుష్ట పీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలియదిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఈ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల్లో ఎక్కడైనా సరే పర్వాలేదు, మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యిని తవ్వి ఆ గొయ్యిలో ఈ నిమ్మకాయను పాతిపెట్టేయండి. పాతిపెట్టిన తర్వాత ఆ నేల మీద కొన్ని నీళ్లు చిలకరించండి. అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో ఖాళీ ప్లేస్ లేదు, మట్టి లేదు అనేవారు మొక్కలు పెంచే కుండీల్లో ఈ నిమ్మకాయను పాతిపెట్టండి, నీళ్లు చల్లేయండి. అంతే, పరిహారం పూర్తయిపోయింది. ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే 1 గంటలో మీకు ఉండే సమస్యలు, కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల బాధలు, పీడలు అన్నీ పోతాయి. ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అన్నీ పోతాయి. ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. ధన సమస్యలు పోతాయి. ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.